శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ, అమ్మవారి అభిమానులందరికీ నమస్కారం. జై హో మాత శ్రీ అనసూయ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున జిల్లెలమూడికి రావడం జరిగింది. మా వంశం కుర్తాళ వంశం. మా మేనమామ గారు కుర్తాళ పీఠాధిపతి విమలానంద భారతి. మా అమ్మ కాశీ అన్నపూర్ణ విశాలాక్ష్మి. వాళ్ళది పుట్టింటి వాళ్ళు వల్లూరు. ఆ సందర్భంగా ఆమె పుట్టింది కూడా కాకుమాను. వీళ్ళంతా బాపట్ల తాలూకాకు చెందిన వాళ్ళే. జిల్లెలమూడి అమ్మగారు కూడా నాకు పెద్దమ్మ వరుస అవుతుంది. బేగంపేటలో ఉన్నటువంటి మన్నవ రాజరాజేశ్వరి కూడా ఆమె కూడా పెద్దమ్మ గారు. ఆ సందర్భంగా వీరిద్దరి గురించి గతంలో 2017 సంవత్సరంలో శరద్ నవరాత్రులలో నేను మన్నవ రాజరాజేశ్వరి మాతృ సందేశం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అమ్మ గురించి కూడా విశ్వజనని జిల్లెలమూడి అమ్మ గురించి కూడా మాతృశ్రీ అనసూయాదేవి యొక్క సందేశాన్ని కూడా ఒక ఆర్టికల్గా నేను ఒక 5 పేజీల్లో ఆమె తత్వాన్ని, ఆమె గురించిన విశేషాన్ని రాసే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం పరాశక్తి క్రియాయోగ ఆ మంత్రాధిష్టాన దేవత కూడా శ్రీ రాజరాజేశ్వరి. అందుకని ఇచ్చే క్రియాయోగానికి అమ్మ పిలిపించుకునే దానికి అనుబంధం ఉంది. అందుకనే అమ్మ ఈ మూల దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి కృత్తాళేశ్వరి, అగస్త్యుల వారు ప్రతిష్ఠించినటువంటి కృత్తాళేశ్వరి. అంత దూరం దాకా వెళ్ళలేని వాళ్ళకి అమ్మ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఇక్కడే జిల్లెలమూడిలో శ్రీ రాజరాజేశ్వరిగా అవతరించింది. కాబట్టి ఈ క్రియాయోగము ధ్యానం మీద ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ క్రియాయోగా మంత్రంలోని బాలామంత్రం, 9 బీజాక్షరాల మంత్రం, 9 బీజాక్షరి మంత్రం, దీనికి ఈ యోగ ప్రాప్తిని కలిగించడానికి అమ్మవారు సహకరిస్తుంది. ఉపాసనా మార్గంలో అమ్మవారిని ఆరాధించి రాజరాజేశ్వరి స్వరూపాన్ని, ఈ దేవాలయాన్ని ఎంతగానో ఉపయోగించుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరూ కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి యోగ ధ్యానం కేంద్రం. దక్షిణం నుంచి చూస్తే ఈ దేవాలయంలో గణపతి, తర్వాత నాగేంద్ర ఆలయం, దాని తర్వాత అనసూయ ఆలయం, ఈ రకంగా ఇక్కడ 4 ఆలయాలు వరుస క్రమంలో ఉన్నాయి. గణపతి ఆలయము, నాగేంద్ర ఆలయము, హైమ ఆలయము, అనసూయ ఆలయము. ఈ 4 మనలో ఉన్నటువంటి యోగానికి కూడా సంకేతాలు. మూలాధారము స్వాధిష్టానానికి హైమాలయం, తర్వాత నాగేంద్రాలయం, ఆ పైన వాటికి రాజరాజేశ్వరి స్వరూపంగా అమ్మవారి స్వయాన సహస్రారంలో బిందు స్థానంలో చైతన్య స్వరూపంగా శ్రీ రాజరాజేశ్వరిగా ప్రతి జీవుడికి అమ్మ యొక్క స్థానం ఆ రకంగా ఉంది. యోగంలో ఇప్పటివరకు ఉన్నటువంటి అమ్మ యొక్క గ్రంథాల్లో కూడా ఈ రహస్యాల్ని యోగ ధ్యాన పద్ధతిలో ఉండేటువంటి వాటిని రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు కూడా చదువుకోవచ్చు. అందుకని యోగ ప్రకారంగా చక్రశుద్ధి చేసుకోవాలన్నా, యోగం కలగాలన్నా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తుంది. నాగేంద్రాలయం, హైమాలయం, ఆ తర్వాత అనసూయ ఆలయం. అందరూ క్రియాయోగ సాధకులందరూ ధ్యాన మార్గంలో ఇక్కడికి వచ్చి దీన్ని ఉపయోగించుకొని తమ యోగ ధ్యానాన్ని
సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హో మాత శ్రీ అనసూయ శ్రీ రాజరాజేశ్వరి.